మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదేశాల మేరకు ఈ నాటు సారాయి నిర్మూలనలో భాగంగా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి గ్రామంలో పూర్తిగా నిర్మూలించే దానికి పథక రచన చేసి అందులో భాగంగా సేకరించిన క్రియాశీలక సమాచారం ద్వారా ఈరోజు ఒక 5 టీంలు ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్, ఈఎస్టీఎఫ్ పల్నాడు, మాచర్ల స్టేషను, గురజాల, పిడుగురాళ్ళ ఈ 5 టీములను మాచర్ల, వెల్దుర్తి మండలాలలో గల నాటుసార తయారీ కేంద్రాల మీద దాడులు అర్లీ అవర్స్ నుంచి జరిగినాయి. అందులో భాగంగా మొత్తము 7 చేసినాము. అబ్స్ట్రాక్ట్ చేసినారు కదా మీరు చంద్రగుంట తాండాలో దుర్గి మండలంలో 1500 లీటర్ల వాషు, అదే పులిసిన బెల్లం ఊట. గుండ్లపాడు ఆఫ్ వెల్దుర్తి మండలంలో 400 లీటర్ల బెల్లపు ఊట. పర్లబాయి తాండాలో వెల్దుర్తి మండలం, ఈ 2 గుండ్లపాడు, పర్లబాయి, వెల్దుర్తి మండలం. చంద్రగుంట అనేది దుర్గి మండలం 200 లీటర్లు పర్లబాయి తాండాలో. హసనాబాద్ తాండా మాచర్ల మండలం 700 లీటర్లు. చింతల తాండా మాచర్ల మండలం 300 లీటర్లు. టోటల్ 3100 లీటర్ల పులిసిన బెల్ల పూట నాటుసారా తయారీకి పనికొచ్చేదాన్ని నశింపజేసి కేసులు నమోదు చేసి అది ఎవరికి సంబంధించిందని విచారణ జరుగుతుంది. వాళ్ళని దాంట్లో ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి దానికి బెల్లం రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళని కూడా ఆ కేసుల్లోకి తెచ్చి తర్వాత దాడుల్లో భాగంగా ఓబులేషన్పల్లిలో దుర్గి మండలంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 2 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్ తెలంగాణకు సంబంధించిన బీర్లు లేగులవారం తాండాలో మాచర్ల మండలం కింగ్ ఫిషర్ లేగర్ బీర్లు 8 బాటలు పట్టుకున్నారు. ఇదేదో ధర ప్రైస్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. అక్కడ 150, ఇక్కడ 110 ఏదో దానివల్ల అది వీళ్ళను 2 మనుషులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులన్నీ మొత్తం 7 కేసులు రాసి దాని ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. 7 కేసులు. ఇందులో మీరు ప్రెస్ ద్వారా నేను తెలియజేయమనగా ప్రభుత్వం ప్రకటించిన నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మనకు మా గుంటూరు పల్నాడు జిల్లాలలో మాచర్ల స్టేషన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా తయారీ చేస్తున్నారు, అమ్ముతున్నారు. దాన్ని కావాల్సిన సేకరణ అంతా చేసినాము. 3గా ఏబిసి అని 3 కేటగిరీలుగా విభజించినాము. గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్, క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ బట్టి ఏబిసిగా వివరించి దానికి తగిన ప్రణాళికలు రూపొందించి ఎక్కడికెంత సిబ్బంది అవసరము పోలీస్ రెవెన్యూ ద్వారా కూడా కలిసి ఎవరన్నా రెవెన్యూ ల్యాండ్స్ లో పెడితే ఆ ల్యాండ్ ఓనర్లను ఇన్వాల్వ్ చేయడము, ఫారెస్ట్ ల్యాండ్ లో పెడితే ఫారెస్ట్ ఆఫీషియల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఫారెస్ట్ కేసులు పెట్టడము వాళ్ళ మీద. మిగతా ఎవరు పెట్టినారనేది మేము శాస్త్రీయంగా విచారణ చేసి పోలీస్ కోఆర్డినేషన్ తో వాళ్ళందరినీ బుక్ లెక్ తెచ్చి ఆ తర్వాత బైండ్ ఓవర్లు చేసి గుడ్ బిహేవియర్ కు ఆ తర్వాత రిపీటెడ్ గా హ్యాబిచువల్ అఫెండర్లుగా వాళ్ళు మారితే వాళ్ళ పైన పీడీ యాక్ట్ పెట్టేదానికి ఈ రోజు నుంచే ప్రణాళిక రచించడం మొదలు పెడుతున్నాము. మోరోవర్ బెల్లం ఎవరు సప్లై చేస్తారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా బైండ్ ఓవర్లు చేసుకొని గుడ్ బిహేవియర్ వాళ్ళు దాన్ని ఏదన్నా చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు రాసి బాండ్ కండిషన్స్ వైలేట్ చేస్తే వాళ్ళ పైన కూడా కేసులు రాసి దానికి సిద్ధంగా ఉన్నాము.